బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే స్టిక్కర్ను వాహనంలో ఉపయోగిస్తూ రౌడీ షీటర్ అజయ్ నానా హంగామా సృష్టించిన ఘటనపై గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్పందించారు. వ్యాలిడిటీ అయిపోయిన స్టిక్కర్ జిరాక్స్ కారుకు అంటించుకొని ప్రయాణం చేశారని క్లారిటీ ఇచ్చారు. రౌడీ షీటర్కు టీడీపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అసలు ఏం జరిగిందంటే రౌడీ షీటర్ మత్తులో రోడ్డుపై వెళ్తున్న వాహనాలకు కారు అడ్డుపెట్టి బెదిరిస్తున్నారని స్థానికులు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మత్తులో ఉన్న రౌడీ షీటర్ను పట్టుకునేందుకు ప్రయత్నించిన సమయంలో పోలీసులపై కారుతో దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనలో పెట్రోలింగ్ ఉన్న కానిస్టేబుల్ త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అయితే పోలీసులు తమ వాహనంతో వెంటాడి ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారును అడ్డగించారు. కారును తనిఖీ చేయగా గుత్తికి చెందిన రౌడీ షీటర్ అజయ్తో పాటు మరో వ్యక్తి అందులో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్ను దుర్వినియోగం చేసి ప్రజలను భయపెడుతున్న ఘటనపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ సంఘటనపై ఎమ్మెల్యే స్టిక్కర్ల దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నా గురించి రావడం జరిగింది. ఆ విషయం ఏమంటే గుత్తి పట్టణానికి చెందిన అజయ్ అనే వ్యక్తి తన కారులో ఉంటూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ వాడు ఒక సైకోలాగా ప్రవర్తించడం జరిగిందని చెప్పడం నేను చూశా. దానికి ఆ కారుకి వ్యాలిడిటీ అయిపోయిన స్టిక్కర్ 2025 నాటిది జిరాక్స్ చేసుకుని వాడు అతికించుకొని ప్రయాణం చేయడం జరిగిందని నాకు తెలిసింది. నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఆ అజయ్ అనే వ్యక్తికి రౌడీ షీటర్ కి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా అలాంటి చర్యలు పాల్పడిన ఆ వ్యక్తికి మీరు యాడికి పోలీస్ స్టేషన్ వారు ఇది విచారించడం జరుగుతుంది. ఖచ్చితంగా అలాంటి చర్యలకు పాల్పడిన ఏ వ్యక్తినైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని, మరొకసారి ఇలాంటి దాన్ని రాకొక్కున్నట్ల మన పోలీస్ యంత్రాంగం పూర్తిగా పనిచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేసి న్యాయం ఏదో న్యాయం పరంగా నిలబడాలని చెప్పేసి వేడుకుంటున్నాను డిపార్ట్మెంట్ వారిని. అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నేను వేడుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా నేను సాధించే ప్రసక్తే లేదు. మీరు కూడా ఇది ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మీడియా సోదరులందరికీ మరొకసారి నేను వేడుకుంటున్నాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel